Do you know how to talk about your future actions? Do you know how to ask the questions about future? If you want to ask your friend about his future actions, how do you ask? Don't you know? Then this is the video for you which make you ask questions and how to frame the sentences in the future tense. Shall I get into topic? My name is Veerbhadra, you are watching the Premier English. Friends, in this video we are going to discuss talking about future actions. While talking about future actions, first let us understand how to frame the sentence in the future tense. We start the sentence with the subject. Similarly, shall or will. These are the helping verbs which are used in the future tense. Subject either shall or will, and verb 1 means base form, and then object. If you follow this order, you will make sentences easily in the future tense. Let us see some examples. I will meet my friend this evening. This evening, ఈ రోజు సాయంత్రం అంటే ఫ్యూచరే కదా, సో విల్ తీసుకున్నాను అనమాట. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ దిస్ ఈవినింగ్. ఇక్కడ విల్ ప్లేస్లో మీరు షల్ అయినా పెట్టుకోవచ్చు, నథింగ్ రాంగ్. ఐ షల్ మీట్ మై ఫ్రెండ్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్ని కలుస్తాను. My friend will attend a meeting today. ఈరోజు అటెండ్ అవుతాడు అంటే అవ్వలేదు, ఇక మీదట అవుతాడు అంటే ఫ్యూచరే కదా. సో మై ఫ్రెండ్ విల్ అటెండ్ అ మీటింగ్ టుడే. ఒక మీటింగ్కి ఈరోజు అటెండ్ అవుతారు. ఓకే, we shall play cricket next Sunday. అంటే వి అంటే మేము, వచ్చే ఆదివారం క్రికెట్ ఆడతాము. we shall play. చూడండి, షాల్ తీసుకున్న విల్ తీసుకున్న వెర్బ్ బేస్ ఫామ్లో ఉంది. ఓకే, ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హెల్పింగ్ వెర్బ్ షల్ కానీ విల్ కానీ తీసుకుంటాం ఫ్యూచర్ టెన్స్లో. అలా షల్ కానీ విల్ కానీ వచ్చిందంటే వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కువగా షల్ విల్ మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా వాడుకోవచ్చు. టుడేస్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ షల్ అండ్ విల్. ద డిఫరెన్స్ బిట్వీన్ షల్ అండ్ విల్ ఈజ్ గ్రాడ్యువల్లీ disappearing. So you can use either shall or will with all subjects. But for our knowledge, let us know shall ఏ సబ్జెక్ట్తో వాడతాం, విల్ ఏ సబ్జెక్ట్తో వాడతాం. షల్ని ఐ వీలతో వాడతాం. ఐవి అనే సబ్జెక్ట్స్ తోటి మాత్రమే షల్ వాడతాం, ఇది గ్రామటికల్గా. విల్ వచ్చేసి యూ అండ్ దే, హీ, షీ ఆర్ ఇట్, ఈ సబ్జెక్ట్స్ తోటి మనం విల్ వాడతాం అనమాట. ఇది కాస్త గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఐకి షల్ వాడినా పర్వాలేదు, ఐకి విల్ వాడినా పర్వాలేదు. విల్ తీసుకున్నారనుకోండి, అన్ని సబ్జెక్ట్స్కి విల్ వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. అర్థమైంది కదా. సో అన్ని సబ్జెక్ట్స్కి విల్ తీసుకోండి, నథింగ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ దీని మీద మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్స్ ఆన్ ద బోర్డ్, you will understand how to frame the sentences in the future tense. ఓకే, సెంటెన్స్ ఆర్డర్ ఒకసారి గమనించండి. సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత షల్ కానీ సబ్జెక్ట్ షల్ ఆర్ విల్ అండ్ V1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఒకసారి సెంటెన్స్ ఆర్డర్ గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం. సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. వీటిలో మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకోవచ్చు. వాటితో షల్ కానీ విల్ కానీ తీసుకుంటాం.
ఆ తర్వాత V1 అండ్ దెన్ ఆబ్జెక్ట్, సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోయినట్లే. ఆ తర్వాత మనం కీవర్డ్స్ ఏమైనా ఇస్తే ఇచ్చుకోవచ్చు. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, టుమారో ఈవినింగ్, టుమారో ఆఫ్టర్నూన్, టుమారో మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు సూటబుల్ కీవర్డ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు కాన్వర్జేషన్లో. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ షల్ గెట్ అప్ ఎట్ 5 టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను. ఇది నా ప్లానింగ్ అనమాట. రేపటి నా ప్లానింగ్. రేపు అంటే భవిష్యత్తు కదా, సో షల్ తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళని తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్. నెక్స్ట్, ఐ షల్ బీ ఆర్ ఐ షల్ గెట్ రెడీ బై 9 టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్ 9 గంటలకల్లా నేను రెడీ అవుతాను. రెడీ అవడాన్ని ఐ షల్ బీ రెడీ అనొచ్చు, ఐ షల్ గెట్ రెడీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఐ షల్ గో టు ఆఫీస్ బై 10 AM. రేపు ఉదయం 10 గంటలకి. ప్రతిసారి టుమారో అన్న అసలు నేను టుమారో గురించి చెప్తున్నాను కాబట్టి. ఓకే, ఐ షల్ గో టు ఆఫీస్ బై 10 AM. ఉదయం 10 గంటలకల్లా, బై 10 10 గంటలకల్లా, ఎట్ 10 కరెక్ట్గా 10కి, ఎట్ అరౌండ్ 10, ఎట్ అబౌట్ 10 10 గంటలకి అటు లేదా ఇటు. ఓకే, నెక్స్ట్, ఐ షల్ వర్క్ అప్ టు 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తాను ఇక్కడ ఇన్ ది ఆఫీస్. ఓకే, నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ మై లంచ్ బై 2 PM. 2 గంటలకల్లా లంచ్ చేస్తాను. ఇక్కడ లంచ్ చేయడాన్ని ఏమన్నాను, ఐ విల్ హ్యావ్ అన్నాను. ఈ హ్యావ్ ప్లేస్లో మీరు టేక్ అని పెట్టుకోవచ్చు. ఐ విల్ టేక్ మై లంచ్, ఐ విల్ హ్యావ్ మై లంచ్ బై 2 PM లైక్ దట్. ఆఫ్టర్ లంచ్, లంచ్ తర్వాత ఐ షల్ కండక్ట్ మీటింగ్ ఎట్ 3 PM. లంచ్ అయిన తర్వాత 3 గంటలకి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఓకే, వెన్ ఐ రిటర్న్ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్ టుమారో ఈవినింగ్. రేపు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు, వెన్ ఐ రిటర్న్ నేను తిరిగి వచ్చేటప్పుడు, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ని కలుస్తాను. చూసారు కదా, సబ్జెక్ట్ తీసుకున్నాం, ఆ తర్వాత షల్ కానీ లేదా విల్ కానీ తీసుకున్నాం. వెబ్స్ అన్నీ కూడా బేస్ ఫామ్లోనే ఉన్నాయి. అర్థమైంది కదా. షల్ కానీ విల్ కానీ హెల్పింగ్ వెబ్స్ తీసుకున్నాము అంటే వెర్బ్ ఎప్పుడూ బేస్ ఫామ్లోనే ఉండాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అండ్ దెన్ కీవర్డ్స్. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. Knowing only making positive sentences would not help us to communicate English language. We should also know how to frame negative sentences and how to ask the questions and how to ask negative questions in future actions. So let us try to understand all these things. ఇంగ్లీష్లో మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? ఫస్ట్ హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? సబ్జెక్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ V1 తీసుకుంటాం ఫ్యూచర్ టెన్స్లో. ఏ టెన్స్లో అయినా సరే హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్లో డూ కానీ డస్తో కానీ స్టార్ట్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో డిడ్తో స్టార్ట్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్లో షల్ కానీ విల్ కానీ తీసుకుంటాం అనమాట. అంటే హెచ్వి అంటే హెల్పింగ్ వెబ్. ఓకే, ఆ తర్వాత సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటాం. నెక్స్ట్ V1, ఆ తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం అనమాట. యూ అనేది సబ్జెక్ట్ కదా, సో సబ్జెక్ట్, హెల్పింగ్ వెబ్, సబ్జెక్ట్, V1 అండ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద ఆర్డర్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. దీన్ని కంప్లీట్ చేద్దాం. హెల్పింగ్ వెబ్ విల్, ఆ తర్వాత సబ్జెక్ట్ యూ తీసుకుందాం, విల్ యూ. V1, will you meet? Object, your friend. Next question mark, because this is the question, right? ఇంకొకటి చూడండి. Shall we play cricket? షల్ వి ప్లే క్రికెట్? మనం క్రికెట్ ఆడతామా లేదా? షల్ వి ప్లే క్రికెట్ అంటే దీనికి ఇంకొక అర్థం ఏంటి? మనం క్రికెట్ ఆడదామా, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ విల్ దే గివ్, విల్ దే గివ్ దట్ ఫైల్ tomorrow? Will they give that file tomorrow? వాళ్ళు రేపు ఆ ఫైల్ ఇస్తారా? ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో
నెక్స్ట్ వి యు దే హీ. విల్ హీ will he buy a new mobile next month? Will he buy a new mobile next month? వచ్చే నెల అతను కొత్త ఫోను కొంటాడా, కొత్త మొబైల్ కొంటాడా. నెక్స్ట్ will she learn English next week? Will she learn English next week? ఆమె వచ్చే వారం ఇంగ్లీష్ నేర్చుకుంటుందా. ఇవన్నీ మనం ఒకసారి గమనించినట్లయితే విల్, షల్, విల్ ఇవన్నీ హెల్పింగ్ వెబ్స్. ఇవన్నీ క్వశ్చన్స్ కాబట్టి హెల్పింగ్ వెబ్ విల్ ఆర్ షల్తో స్టార్ట్ చేసామన్నమాట ఫ్యూచర్ యాక్షన్స్ గురించి. కాబట్టి అంటే ఫ్యూచర్ యాక్షన్స్లో క్వశ్చన్స్ వేయాలంటే మనం షల్తో కానీ విల్తో కానీ క్వశ్చన్ని స్టార్ట్ చేస్తాం అనమాట. షల్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటాం? ఐ, వి ఈ రెండింటితో తీసుకుంటాం. అదే విల్ అనుకోండి, మీరు అన్ని సబ్జెక్ట్స్ తోటి తీసుకోవచ్చు, నో కన్ఫ్యూజన్. అర్థమైంది కదా క్వశ్చన్ ఎలా వేయాలో. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూద్దాం. Now let us understand how to frame negative sentences. Okay, ఫస్ట్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత షల్ ఆర్ విల్ తీసుకుంటాం, దానికి నాట్ చేరుస్తాం, ఆ తర్వాత V1 ఉంటే ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఫర్ నెగటివ్ సెంటెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. I will not come tomorrow. I will not come tomorrow. She will not. ఈ విల్ నాట్ని వోంట్గా రాస్తాం, వోంట్గా మనం చెప్తాం. షీ వోంట్, విల్ నాట్ని వోంట్ అంటాం షార్ట్ ఫామ్లో. షీ వోంట్ లర్న్ ఇంగ్లీష్. షీ వోంట్ లర్న్ ఇంగ్లీష్. అలాగే we shall not play cricket. ఓకే, ఈ షల్ నాట్ని షాంట్గా రాయొచ్చు. we shan't play cricket this Sunday లేదా this evening. we shall not play or we shan't play cricket this evening అంటే ఫ్యూచర్ యాక్షన్సే కదా ఇవన్నీ, జరగనివి, చేయను, ఆడము అని చెప్పేవి. సో విల్కి లేదా షల్కి నాట్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. దే విల్ నాట్ లేదా దే వోంట్ స్టార్ట్ దేర్ ప్రాజెక్ట్ దిస్ వీక్. ఈ వారంలో వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు. ఇవన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ అనమాట. ఎలా చేస్తున్నాం? సబ్జెక్ట్ తీసుకుంటున్నాం ఫస్ట్, ఆ తర్వాత షల్ కానీ విల్ కానీ తీసుకుని దానికి నాట్ చేస్తున్నాం, ఆ తర్వాత V1 ఉంటుంది, అన్నిటికీ V1 ఉంది గమనించండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట. వీటి తర్వాత మనం కీవర్డ్స్ అంటే ఫ్యూచర్ని తెలియజేసే కీవర్డ్స్ మాత్రమే వాడతాం. ఎందుకని ఫ్యూచర్ని తెలియజేసే సెంటెన్సెస్ కదా ఇవి, షల్ విల్ ఫ్యూచర్ని కదా తెలియజేస్తాయి. సో కీవర్డ్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని తెలియజేసేవే ఉండాలి. అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేషన్ అలా అడుగుతారు అంటే నెగిటివ్ క్వశ్చన్స్, కంప్లీట్ చేయవా, రావా, ఆడవా, ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా. మరి వాటిని ఎలా ఫ్రేమ్ చేస్తారు ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, దే విల్ ఆస్క్, వాళ్ళు అడుగుతారు. దే విల్ ఆస్క్ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో తీసుకుందాం. దే విల్ ఆస్క్ టుమారో, సబ్జెక్ట్ విల్ అండ్ బేస్ ఫామ్ అండ్ టుమారో కీవర్డ్. దే విల్ ఆస్క్ టుమారో. పాజిటివ్. నెగిటివ్ సెంటెన్స్ చూడండి.
దే విల్ నాట్ ఆస్క్. నాట్ లేదా దే వోంట్ ఆస్క్ టుమారో. క్వశ్చన్ చూడండి. పాజిటివ్ క్వశ్చన్ అనమాట. విల్ దే ఆస్క్, విల్ దే ఆస్క్ టుమారో క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. అలాగే నెగిటివ్ క్వశ్చన్ చూడండి. విల్ దే నాట్ ఆర్ won't they ask, won't they ask tomorrow question mark. This is how we ask questions, negative questions, and we say positive sentences and negative sentences. I hope you understood. Friends, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.